శబ్దం లేకుండా మువ్వలు పట్టీలు చేసేద్దామా? ఎలా వేసుకోవడానికి చేతులు తగిలించుకోవడానికి బంగారం లేదు, ఇంకా కాళ్ళకి అంత సీన్ లేదు కదా. అందుకనే ఇలాంటి బంగారం రంగులో ఉన్న పిచ్చి తీసుకొని దీంతో ఇవాళ మనం పట్టీలు చేసేసుకుందాం. సన్నగా నాజుగ్గా దారంలా కనిపిస్తుంది నేను రోజు వేసుకునే పట్టీలు. ఈ పట్టీ కొలతను బట్టి బంగారు రంగులో ఉన్న పిచ్చి గొలుసును కత్తిరించుకున్నాం. మువ్వలు తయారు చేసుకోవడానికి వాడే రింగులు కొన్ని తీసుకొని కత్తిరించుకున్న పిచ్చి గొలుసుకి అక్కడక్కడ తగిలించి శబ్దం రాని మువ్వల్లా కనిపించే పూసలు మూడింటిని చొప్పున గొలుసుకు తగిలించుకున్న రింగులకు తగిలించి పట్టుకాడుతో రింగును గట్టిగా ఒత్తి మూసేయాలి. పట్టీలు సాదాగా ఉండాలి అనుకుంటే అక్కడక్కడ రింగులు తగిలించుకుంటే అందంగా ఉంటుంది. పట్టీలు కాస్త నిండుగా ఉండాలి అనుకుంటే గొలుసు మొత్తం రింగులు తగిలించి మువ్వలు తగిలించేసుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది. మువ్వలు తగిలిస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే కామెంట్ లో చెప్పేసేయండి, అలా కూడా చేసేద్దాం. గొలుసులు తగిలించడానికి వాడే హుక్కులు ఒకటి తీసుకొని పట్టి ఒక అంచుకి రింగు సహాయంతో హుక్కు తగిలించేసి మరొక అంచుకు రింగు తగిలిస్తే పట్టి సిద్ధం. అన్నట్టు ఈ పట్టీలు వాడేటప్పుడు నీళ్లు తడి తగలకుండా వాడుకుంటే మాసిపోకుండా చాలా కాలం మన్నిగ్గా ఉంటాయి. ఇంతకీ బంగారు మువ్వల పట్టీలు నచ్చాయా? అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.